అపర్ణ కంపెనీ ఓనర్ ఈయన గ్రామ పెద్ద విక్రమ్ రెడ్డి అని కూడా చెప్పుకుంటుండే ఎక్కడికి వచ్చిన ఆయన. ఇక్కడ 1980 సంవత్సరంలో 80వ సంవత్సరంలో మరి ఇక్కడ గిరిజన బిడ్డ రైతులు ఇక్కడ కొనుగోలు చేయడం జరిగింది. వీళ్ళు పేపర్ల పైన ఆ రోజు క్రయ విగ్రహణ జరిగింది. కానీ ధరణి వచ్చిన తర్వాత రైతు భూముల్ని ఏది మన ఇక భూములందరినీ అపర్ణకు విక్రమ్ రెడ్డి అనేటువంటి అప్పచెప్పిండు. ఆయననే ఇక్కడ కీ రోల్ అని చెప్పిండ్రు. వీళ్ళు దాదాపు ఒక 5-6 సంవత్సరాలకి వెళ్ళి కొట్లాడుతా ఉండ్రు. మరి ఇందులో మెయిన్ వీళ్ళని ఎవడొస్తారనంటే నవీన్ మిత్తల్. ఇక్కడ విచిత్రం ఏంటంటే నవీన్ మిత్తల్ పేరు ఎవరు తీయడు. మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు తీయరు. కొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు అసలు తీస్తూనే లేరు. అసలు రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా అని చూస్తే ఈరోజు ఇక్కడ ఈ తండావాసుల పెద్ద మనుషుల యొక్క సమాధులు అక్కడ మనం చూస్తే ఇవన్నీ సమాధులు. ఈ సమాధులు ఉంటే ఇక్కడ కనీలు బాతుకుడే కనీలు గులగొట్టింది చూడండి, దగ్గరికి వెళ్ళి చూడండి. కనీలు పెట్టుకున్న వాళ్ళ మా పెద్దల సమాధుల కోసం అని చెప్పేసి కనీలు పెట్టుకుంటే కనీలు తీసి అవతల పడేసిండ్రు. ఈ మొత్తం ఎక్కడికక్కడ ఇక్కడనే ఇప్పుడు మళ్ళా వ్యవసాయం కోసం విత్తనాలు వేసిండ్రు. రీసెంట్ గా ఇక్కడ విత్తనాలు ఇవ్వడం జరిగింది ఈ పొలాల. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వం అని చెప్తారు, గిరిజనులు మా ఓటర్లు అని చెప్తారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో వేసుకొని రాహుల్ గాంధీ గారు నడుస్తారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మాట్లాడతారు. మరి ఇక్కడ ఎస్టీ ట్రైబల్ ఈ నియోజకవర్గం ఇప్పుడు ఈ గ్రామం ఉన్న నియోజకవర్గం అయితే ఎస్సీ నియోజకవర్గం. ఎమ్మెల్యే వచ్చి కాలేరు యాదయ్య. మరి యాదయ్య గారు మీరు ఎస్టీల భూములు కాపాడాల్సిన బాధ్యత మీ పైన లేదా? ఈ రోజు వాళ్ళ హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీ పైన లేదా? ఈ రోజు బాజాప్త 100 ఎకరాలు అనేది చూడండి, 100,000 ఎకరాలు కబ్జా చేసి మొత్తం ఎక్కడ ఏ విధంగా కట్టుకుని చూడండి. ఓ రోజు రాత్రి వచ్చి వాళ్ళు పొద్దుగల మా భూముల మీద మేము పోతే ప్రయత్నం చేస్తామంటే మొత్తం జీబులలో ఎక్కడికక్కడ పోలీసులు ఇక్కడ దిగిరంట. ఇక్కడ హైవేకి పక్కన ఉండడం వీళ్ళ శాపం అయిపోయిందా? రింగ్ రోడ్ కు దగ్గర ఆనుకొని ఉండడం వీళ్ళ శాపం అయిపోయిందా? ఈ రోజు ధరణి పేరు పని ఏ విధంగా చేసినా చూడండి. ఒరిజినల్ గా దీనికి నేను ఇంకా ముందు అక్కడ ధర్నా నడుస్తుంది, దానికంటే ముందు ఇక్కడ ఫీల్డ్ మీద వాస్తవాలు మీకు చూపించాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన. ఇక్కడ ఈ దరిద్రం మొత్తం ఇక్కడ మోపైంది. కాబట్టి ఈ రోజు నిజంగా మనం ఇక్కడికి వెళ్ళి అక్కడ దీక్ష చేస్తున్న గిరిజన బిడ్డ దగ్గర పోదాము. జరుగుతున్న దానిపైన వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ రోదన ఏందని చూద్దాము. ఇలా సమాధులకు రక్షణ లేవు, చచ్చిపోయిన వీళ్ళ పూర్వీకుల సమాధులకు ఇక్కడ రక్షణ లేదు, వాళ్ళ భూములకు రక్షణ లేదు, వాళ్ళ హక్కులకు రక్షణ లేదు. ఈ రోజు రాజ్యాంగం కల్పించిన ఏవైతే వాళ్ళ ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలను కూడా బాజాప్తా గుంజుకునే పరిస్థితికి ఈ రోజు దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది, అక్కడికి దిగజారింది. ఈ రోజు దీనికి ఒకరిద్దరు కాదు, అందరూ కూడా ఒకరి మీద ఒకరు నొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అందరి భాగస్వామ్యం ఉన్నది. ఏం రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదా ఇక్కడ జరుగుతుందని? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు